మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఇప్పుడు ఏపీలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మరోసారి ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. ఆయన ఏమన్నారంటే రేపు 2029 ఏపీలో జరగబోతున్నటువంటి ఎన్నికలు ముఖ్యంగా మ్యావిగన్ వర్సెస్ అమరావతిగా అదే అజెండాగా ఎన్నికలు జరగబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలంటే మ్యావిగన్ వైపు ప్రజలు నిలిచినట్టు, లేదంటే అమరావతి వైపు నిలిచినట్లయితే అది చంద్రబాబుకు ఓటు వేసినట్లుగా ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. దేనికైనా సిద్ధంగా ఉన్నామనంటూ ఆయన ఒక ఛాలెంజ్ విసిరారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు, ఈ స్టేట్మెంట్ వెనకున్నటువంటి రాజకీయ వ్యూహరచన ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు అనలిస్ట్ ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు నమస్తే. ప్రశాంత్ గారు, ఇలాంటి టైంలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. దాదాపు ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరిగ్గా సగం సమయం కూడా పూర్తి కాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే ఎన్నికల ప్రస్తావన తీసుకురావడం, ముఖ్యంగా అమరావతి కాదని మళ్ళీ ఆయన మ్యావిగన్ పేరెత్తడం అనేది ఎలా చూడాలి? గత సంవత్సర కాలంగా అంటే అమరావతి, మ్యావిగన్ అంటూ చాలా చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా అమరావతి వైపు మొగ్గు చూపి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి పునర్నిర్మాణం అంటూ రెండో దశలో కూడా దాదాపు ఒక 50,000 ఎకరాలను సేకరిస్తూ అమరావతిని మేము ఖచ్చితంగా నిర్మిస్తాం, సింగపూర్ని తలపించే రాజధాని నిర్మిస్తామంటూ తెలుగుదేశం పట్టుదలతో ముందుకెళ్తూ, ఒక పక్క అవంతా కూడా బాహుబలి గ్రాఫిక్స్, ఇక్కడ జరిగేది ఏం లేదు, వర్షం వస్తే ఇక్కడ అంతా కూడా నీళ్లమయం, ఇది రాజధాని కాదు, దీంతో ఎప్పటికి కూడా కాదు, 2,00,000 కోట్లు అంటే ఇది ప్రజలపైన భారం, ఇలాంటిది చాలా వ్యయంతో కూడినది, మేము ప్లాన్ ఏ అంటూ వైజాగ్ తీసుకొచ్చాం, దాన్ని ప్రజలు తిరస్కరించారు, ప్లాన్ బి అంటూ జగన్ గారు 6 నెలల క్రితం మనకందరికి కూడా మ్యావిగన్ అంటే మచిలీపట్నం, అక్కడి నుంచి 70 కిలోమీటర్లు రాజధాని విజయవాడ, అక్కడి నుంచి ఒక 40 కిలోమీటర్లు గుంటూరు, మొత్తం మూడు ప్రాంతాలని కూడా ఒక 110 కిలోమీటర్స్ హైవే కారిడార్ని కలిపి మ్యావిగన్ తీసుకొని వస్తే అక్కడ ఆల్రెడీ ఉంటున్న 40-50 లక్షల జనాభా, అందులో అంటే 2,00,000 కోట్ల మీరు నిర్మాణ వ్యయంతో తలపెట్టుకున్న అమరావతిలో ఒక 10% అంటే ఒక 20,000 crores-తోనే ఒక రాజధాని అందుబాటులోకి వస్తుంది త్వరగతిన. అంటే అమరావతి ఎప్పుడు వస్తుందో తెలియదు అంటూ జగన్ చేసిన ప్రతిపాదన కూడా రాజకీయంగా చాలా ఉత్కంఠ రేపింది. అంటే ఇరు పార్టీలకు కూడా మాట్లాడుకోవడానికి చాలా సబ్స్టాన్స్ వచ్చింది. బట్ ఇక్కడ మధ్యలో ఈ రెండింటికి మధ్యలో ప్రజలు ఉన్నారు. ప్రజలకు ఏంటి కావాలి? ఒక వర్కింగ్ క్యాపిటల్ కావాలి. అంటే ప్రతి రాష్ట్రానికి కూడా ఒక క్యాపిటల్ ఉంది. మన రాష్ట్రానికి ఏంటి క్యాపిటల్ అంటే అమరావతి అంటూ చెప్పారు. మరి జగన్ వచ్చిన తర్వాత వైజాగ్ మీద చాలా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశారు. వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. ఒకవేళ వైజాగ్ అయి ఉంటే బాగుండేది. అప్పుడు వల్ల అమరావతిని అందరూ కూడా మర్చిపోయేవారు. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అంటూ నిర్మించారు జగన్ గారు, కానీ అది కూడా జరగలేదు. కాబట్టి ఇప్పుడు మ్యావిగన్ అంటూ జగన్ గారు చేసిన ప్రతిపాదన అంటే ప్రజల్లో ఏంటుంది అంటే, ఇప్పుడు ఈరోజు జరిగిన ఒక మంచి విషయం ఏంటంటే 2029 మేనిఫెస్టోలో మేము పెడతామన్నారు. అంటే ప్రజలని నిర్ణయించాలి. అంటే మేము ఒక రాజకీయ పార్టీలుగా, ఒక రాజకీయ అధ్యక్షుడిగా నేను కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అమరావతి మ్యావిగన్ అనుకోవచ్చు, కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, దీన్ని మేనిఫెస్టోలో పెట్టి మేము అధికారంలోకి ఎలక్షన్లకు వెళ్తాము అనేది ఒక వెల్కమ్ చేంజ్. అంటే ప్రజలు నిర్ణయిస్తారు. అంటే ప్రజలకి రాజధాని ముఖ్యమా, ఒకవేళ ముఖ్యమైతే అది అమరావతి ఖచ్చితంగా ముందుకెళ్తుందా, లేదా విజయవాడ డెవలప్డ్ ఏరియా, విజయవాడలో రాజధాని కావాలా అంటూ ప్రజలు నిర్ణయించుకునే హక్కు ఉంది. కానీ ఇందులో విజయ్ గారు మనం చూడాల్సింది ఏంటంటే ఆల్రెడీ జరగాల్సిన చాలా వర్కింగ్ థింగ్స్ జరిగిపోయాయి. అంటే పార్లమెంట్లో కూడా ఒక చట్టం చేశారు, అమరావతిని రాజధానిగా ఒక పార్లమెంట్ ఆమోదించింది, ఇస్తామన్న హామీలు ఇవన్నీ ఎటు వెళ్తాయి? మరి జగన్ గారు దీన్ని విశ్లేషించి చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మ్యావిగన్ రాజధాని చేస్తామంటే మరి అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి? అందులో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన 15,000 నుంచి 50,000 కోట్ల వరకు ఎంతైతే అంత, వాటి పరిస్థితి ఏంటి? వీటి గురించి మనం కూలంకుషంగా చర్చించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి సరిగ్గా 2016-17 సమయంలో అమరావతిని రాజధానిగా గుర్తించినప్పుడు, దాన్ని ఎంపిక చేసినప్పుడు ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేను కూడా మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామన్నారు. కానీ ఆయన చెప్పినట్టుగా 2019లో అధికారంలోకి వచ్చారు. కానీ ఆయన యూటర్న్ తీసుకొని మళ్ళీ 3 రాజధానులు పేరెత్తారు. సో ఆ తర్వాత 2024లో ప్రజలు ఆయనకి ఇచ్చినటువంటి తీర్పు ఏందో మనకి చూసాం. 11 సీట్లకు పరిమితం చేశారు. మళ్ళీ ఇప్పుడు 2026లో మీరు అన్నట్టుగా ఆల్రెడీ రాజ్యసభలో, లోక్సభలో దీని మీద చట్టం చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇలాంటి ప్రకటన మ్యావిగన్ అనేటువంటి పేరును మళ్ళీ తీసుకొస్తే, సో ఇది జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు
ఇది ఒక రకంగా ప్లస్గా మారుతుందా, లేదంటే మైనస్గా మారే అవకాశం ఉందా? చాలా ఐ థింక్ స్ట్రైట్ క్వశ్చన్ అడిగారు విజయ్ గారు. నిజంగా ఇది 2 అంశాలండి. ఒకటి రాజకీయంగా ఒక పెద్ద అంశము, ఆర్థికంగా కూడా పెద్ద అంశం. ఇప్పుడు నేను ఒక ఇండిపెండెంట్ అనలిస్ట్‌గా నేను చెప్పేదంటే అమరావతి అనేది ఒక పెద్ద భారమే. 2,00,000 కోట్లు ఈరోజు తీసుకొచ్చి ఒక రాష్ట్రం ఆల్రెడీ అప్పుల్లో మునిగిపోయిన రాష్ట్రానికి ఇంకొక 2,00,000 కోట్లు పెట్టి ఒక రాజధాని నిర్మించి ఒక 5, 10 సంవత్సరాల్లో ఒక భారం వేయడం అనేది చాలా కష్టమే. కాకపోతే రాజకీయంగా మీరు చూసుకుంటే అమరావతి అనేది మీరన్నట్టు 2024 ఎన్నికల్లో తెలుగుదేశానికి ఒక ముద్ర పడింది. అంటే అమరావతి అనే ఒక క్యాపిటల్‌ని ఆమోదించారు. అమరావతిని ముందుకు తీసుకెళ్ళండి అనే ఒక సంకేతం ఇచ్చారని తెలుగుదేశం చాలా ప్రగాఢంగా విశ్వసిస్తుంది. అందుకే రౌండ్ 2 కూడా వెళ్ళి ఇంకొక అదనంగా ఒక 30,000-50,000 ఎకరాలు సేకరించి రౌండ్ 2 కూడా తీసుకెళ్తున్నారు. కాకపోతే ఈరోజు జగన్ గారు ప్రస్తావించిన విషయం అయితే నిజంగా అది ఒక డేరింగ్ స్టెప్పే అనుకోవాలి. అంటే చాలా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వైసీపీ ద్వారా గానీ, జగన్మోహన్ రెడ్డి ద్వారా గానీ ఇది ప్రజలందరూ కూడా అమరావతిని విశ్వసించట్లేదు. ఈ రోజు కూడా అది కూడా కరెక్ట్‌గా వర్షాకాలం మొదలయ్యే టైంలో, అంటే వర్షాకాలం మొదలవుతుంటే అమరావతిలో పరిస్థితులు బాగాలేవు కాబట్టి విజయవాడ లాంటి రాజధానిని ప్రజలందరూ కూడా మొగ్గు చూపబోతున్నారు అనే ఒక ప్రగాఢ సంకేతంతో మేనిఫెస్టోలో పెట్టబోతున్నాం అంటే ఒక డేరింగ్ స్టెప్పే అండి విజయ్ గారు. చూడాలి మనం ప్రజలు దీన్ని ఏ రకంగా స్వీకరిస్తారు. కాకపోతే ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. 3 ఏళ్లలో ఎన్నో లక్షల డబ్బులు లేదా కోట్ల డబ్బులు ఇందులో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. మరి వాటి పరిస్థితి ఏంటనేది ప్రజల గురించి చెప్పాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక బాధ్యత ఉంది. సరే మీరు చెప్పబోతున్నారు 29లో మావిగన్ అనేది రాజధానిగా ప్రకటించబోతున్నాం. మేనిఫెస్టోలో పెడుతున్నాం. మరి ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన 20,000 లేదా 40,000 కోట్ల పరిస్థితి ఏంటి? చట్టం చేసిన అమరావతి పరిస్థితి ఏంటి? అమరావతి ఎలా ఉండబోతుంది? సిఆర్‌డిలో పొందుపరిచిన రైతులకు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటి? వీటన్నిటి కూడా కూలంకషంగా చెబితే ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకున్న పరిస్థితి ఉందండి. లేదంటే మావిగన్ రాజధాని అంటే చూడండి ఒక ఇన్వెస్టర్, ఒక ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా, ఇండిపెండెంట్ అనలిస్ట్‌గా నాకు కూడా ఒక మంచి వెల్కమింగ్. అంటే ఇన్ని లక్షల కోట్లు భారం ఉండకూడదు. మావిగన్ లాంటి రాజధాని వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌కి మంచిగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు చేస్తున్న చర్చలు అనేది ప్రజలందరికీ కూడా, అంటే అందరూ కూడా ఎంతో కొంత సోషల్ మీడియా ద్వారానో, మన సుమన్ టీవీ లాంటి ఛానల్స్ ద్వారా కొంచెం అవగాహన పెంచుకొని, సరే మనం మావిగన్ అంటున్నాం, మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? అమరావతి ఆల్రెడీ పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ పరిస్థితి ఏంటి? పార్లమెంట్‌లో చేసిన చట్టం పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన డబ్బుల పరిస్థితి ఏంటి అనేది వాటి గురించి కూడా కొంచెం వివరంగా వివరించగలిగితే, ఎవరైనా సరే వారిది గానీ, వారి స్పోక్స్ పర్సన్స్ గానీ, ఎంపీలు గానీ లేదా ఇంకొకరు గానీ వివరించగలిగితే నాకు తెలిసి వైసీపీ ద్వారా అటువంటి చర్యలు రాబోతుండొచ్చు అని అనుకుంటున్నాను. వివరించగలిగితే రెడ్డి ప్రజలు గారి అర్థం వ్యాఖ్యలు చేసుకునే మొదటి నుంచి చూస్తే కూడా ఆయన అమరావతి మీద విషం చిమ్ముతున్నారు అనేది ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులందరూ కూడా సుదీర్ఘ కాలం పాటు మొత్తం రాష్ట్రం అంతా కూడా పర్యటిస్తూ పాదయాత్రలు చేస్తూ కూడా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేపట్టారు. సో తెలుగుదేశం కూడా, జనసేన కూడా, బీజేపీ కూడా ఇదే మొదటి నుంచి విమర్శిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద విషం పదే పదే కక్కుతున్నారు. అప్పుడు విశాఖపట్నం అన్నారు, ఆ తర్వాత అమరావతి, కర్నూలు 3 రాజధానులు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ పేర్లను తీసుకొచ్చి ఆ ప్రాంతంలో మళ్ళీ ఇప్పుడు విద్వేషాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు విజయవాడకు అలాగే గుంటూరుకు పెద్దగా అమరావతికి దూరం లేదు. అమరావతి క్యాపిటల్ రీజియన్ అంతా కూడా ఈ 2 నగరాల మధ్యలో ఉంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఈ నగరాలను తీసుకొచ్చారంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, రాజకీయంగా మళ్ళీ ఈ ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొట్టడానికి చేసేటువంటి ప్రయత్నం అనేది టీడీపీ, జనసేన, బీజేపీ చెప్తున్నటువంటి మాట. ఖచ్చితంగా అండి విజయ్ గారు. అంటే ఇందులో 2 విషయాలు ఉన్నాయండి. జగన్ గారి ప్రధానంగా ఆరోపణ ఏంటంటే నేను అమరావతికి అగెనిస్ట్ కాదు. అమరావతి అనేది ఒక క్విడ్ ప్రో క్వో రాజధాని. ఇంత ముందే మాట్లాడుకొని అంత చుట్టూ ఉన్న భూములు తెలుగుదేశం వారి అనుయాయులు, వారికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా కొనుక్కొని దాన్ని రాజధానిగా ప్రకటించారు. దాని వలన ప్రజలకు, రైతుల కంటే కూడా వారి పార్టీకి సంబంధించిన వ్యక్తులకు లాభం చేకూరింది కాబట్టి ఈ రాజధాని అనేది కంప్లీట్‌గా కూడా ఒక కరప్ట్ జరిగింది కాబట్టి ఒక కొత్త రాజధానిని తీసుకోవాలనేది ఒక వాదన. సో దాన్ని నిరూపించగలగాలి. అంటే ఏదైతే ఇప్పుడు మనం ప్రతిపాదన చేయడము, ఆరోపణ చేయడం సరిపోదు కదండీ. న్యాయస్థానం ముందు గానీ, చట్టసభల్లో గానీ, లేదా ప్రజల ముందు గానీ ఇది నిరూపించగలగాలి. ఇంతకంటే ఇది బెటర్ రాజధాని, తక్కువ వ్యయంతో, తక్కువ కాలంలో చేయగలని కూడా నిరూపించగలగాలి. వీటన్నిటి కూడా ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఒక అనలిస్ట్‌గా స్ట్రైట్‌గా చెప్పండి ప్రశాంత్ గారు. మీరు కూడా ఆల్రెడీ చెప్పండి. ఒక ఎకనమిస్ట్‌గా ఉన్నారు. మీరు కూడా ఒక మార్కెట్ స్పెషలిస్ట్, అనలిస్ట్‌గా ఉన్నారు. సో మీకు డీటెయిల్‌గా తెలుసు. అంటే బయట ప్రాంతం నుంచి ఈరోజు
వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ అథారిటీ బ్యాంక్స్ నుంచి, అలాగే నాబార్డ్ నుంచి జాతీయ స్థాయిలో 100 కోట్ల నిధులు రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇలాంటి తరుణంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి సో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల అల్టిమేట్గా ఏపీ రాష్ట్రానికి, ఏపీ ప్రజలకు ఇది నష్టం కలిగేటువంటి విషయం అనుకోవచ్చా? రాజకీయాలుగా నేను ఒక కోణం, ఒక దృక్పథం తీసుకోను. ఒక ఇండిపెండెంట్ గా నేను చెప్పేది ఏంటంటే ఏదైనా కూడా ఈ రోజు ఒక క్లారిటీ అవసరం. అంటే ఒక ఇన్వెస్టర్ గా నేను ఒక కంపెనీ స్టేట్మెంట్ ఇన్వెస్టర్స్ ని రానివ్వకుండా చేయడానికి ఇది ఒక కన్ఫ్యూజన్ లోకి నెట్టే అంశం. yes డెఫినెట్ గా కన్ఫ్యూజన్ లో నెట్టే అంశము. ఈ రోజు మనం రాష్ట్రంలో పరిస్థితులు అప్పుల్లో కూరుకుపోయి ఒక కొత్తగా ఎదుగుతున్న రాష్ట్రానికి డెఫినెట్ గా మనకు ఒక క్లారిటీ కావాలి. ఒక ఇన్వెస్టర్ గా నేను రేపు పొద్దున ఇన్వెస్ట్ చేస్తే రాబోయే ముఖ్యమంత్రి, రాబోయే గవర్నమెంట్ దీన్ని ఇబ్బందుల్లో పెడితే మళ్ళీ నా పరిస్థితి ఏంటి? ఇలాంటి క్లారిటీ అనేది డెఫినెట్ గా ఇన్వెస్టర్ గా అవసరం. ఇలాంటి వాక్యాలకు నేను చెప్తున్నాను కదండి, దీనికి సపోర్టింగ్ స్టేట్మెంట్స్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయబోతున్న కంపెనీలు కానీ, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడి చేసిన రైతులు కానీ, లేదా చిన్న చిన్న ఇన్వెస్టర్లు అయితే ఆడ ప్లాట్లు కొనుక్కున్న రైతులు కానీ, లేదా చిన్న ఇన్వెస్టర్లు కానీ, వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అంశం ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష బాధ్యత కూడా చాలా పెద్ద బాధ్యత అండి. ప్రతిపక్ష నాయకుడు, కేబినెట్ హోదా ఉన్న నాయకుడు, అఫ్ కోర్స్ ఈ 11, 13 అంకెలు నాకు తెలియదు కానీ దాదాపు టీడీపీ అంటుంది ఆయనకి అసలు ఆ ప్రతిపక్ష నాయకుడు హోదానే లేదంటుంది. అది వేరే విషయం, దాన్ని పక్కన పెడదాం. ఏదేమైనా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. సో ఇది కొంచెం బాధ్యతాయుతంగా చెప్పాల్సిన అంశం అని డెఫినెట్ గా నేను చెప్తాను. ఎందుకంటే ప్రజల్లో క్వశ్చన్స్ ఉన్నాయి, దాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం మీద ఉంది, వారి స్పోక్స్ పర్సన్ మీద ఉంది. ఇది కొద్ది కాలంలో చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక చిన్న బ్లాంకెట్ స్టేట్మెంట్ కాదు. మావిగాన్ని మేము రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తామంటే సరిపోదు, ప్రజల మేనిఫెస్టోలో పెడతామంటే ఆల్రెడీ చేసిన చర్యలు ఏంటి, పార్లమెంట్ లో చట్టం పరిస్థితి ఏంటి, ముందు ముందు ఎట్లా ఉండబోతుంది, ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి, రాబో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటది కొంచెం వివరంగా చెప్పాల్సిన అంశం అయితే ఉంది విజయ్ గారు. డెఫినెట్ గా ఇది మనం రాబో రోజుల్లో దీన్ని నిశ్చితంగా పరిశీలించి ఎటు ఉండబోతుంది, ప్రజలు ఎటువైపు ఉండబోతున్నారని ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా మీరు కానీ, ఒక అనలిస్ట్ గా మేము కానీ ప్రజల అభిప్రాయాలు రిఫ్లెక్ట్ చేయాలి. ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయం ఏంటి, లేదా ఇన్వెస్టర్లు ఏమనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఈ నిర్ణయించిన అంశాలు చాలా ఇంపార్టెంట్. రాజకీయ కోణం అనేది ఒక సైడ్ పెట్టుకుంటే ఈ అంశాలన్నీ కూడా మనము బెరీ చేసుకోవాల్సిన టైం ఖచ్చితంగా వచ్చింది. ప్రజలు ఇంత కన్ఫ్యూజన్ గా రోజు రోజు నెట్టుకుంటూ పోవడం మంచిది కాదు. రాజకీయ నాయకులు కూడా ఒక క్లారిటీ తీసుకొని వచ్చి, ఒకవేళ మీరు మావిగన్ అంటే దాని స్టాన్స్ ఏంటి, దాని రూపుమాపలు ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ పెట్టిన ఖర్చులు ఏంటి, దాని విధి విధానాలు ఏంటి అంటూ పూర్తిగా ప్రకటించాలి. ఏదో ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్, థంబ్నెయిల్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఈ రోజు ఇది రేపు అది అంటే సరిపోదు. ప్లాన్ ఏ కాదు, ప్లాన్ బి మీరు అవలంబించండి అని జగన్మోహన్ గారు చెప్పడం ఇట్స్ ఎ వెల్కమ్. బట్ దానికి సంబంధించిన పూర్తి విధానాలని కూడా మనం పరిశీలించాలని చెప్తున్నాం. ఒక ఆర్థిక నిపుణులుగా మీరు చెప్పండి, ఫైనల్గా కంక్లూజన్గా దక్షిణ భారతదేశాన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటే, పొరుగున ఉన్నటువంటి మన అదే తెలంగాణకు సంబంధించిన రాజధానిగా, గతంలో ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ ఏ స్థాయిలో డెవలప్మెంట్ అవుతుంది, ఇక్కడున్న ప్రాంతం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, వరల్డ్ క్యాపిటల్ సిటీగా కూడా మారుతుంది. సో అన్ని పార్టీలు కూడా ఎలా అయినా సరే హైదరాబాద్ని మరింత డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు కర్ణాటకకు సంబంధించినటువంటి రాజధానిగా ఉన్న బెంగళూరుని కూడా అదే స్థాయిలో అక్కడ రాజధాని విస్తరిస్తున్నారు. క్యాపిటల్ సిటీగా వరల్డ్ స్థాయిలో దాన్ని గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం అన్ని పార్టీలు చేస్తున్నాయి, ఎవరు అధికారంలోకి వచ్చినా. అలాగే పొరుగున ఉన్నటువంటి తమిళనాడులో కూడా చెన్నై సిటీని ఏ స్థాయిలో డెవలప్మెంట్ చేస్తున్నారో ఈరోజు సో దేశంలో ఉన్న ముఖ్యమైనటువంటి నగరాల్లో చెన్నై కూడా ఒకటిగా ఉంది. అలాంటి ఈ తరుణంలో ఇప్పుడు ఇంకా కూడా ఏపీకి సంబంధించి క్యాపిటల్ సిటీని వెతుక్కునేటువంటి పరిస్థితులు, ఈ రాజధాని ఇది కాదు, ఈ ప్రాంతం కాదు, ఇంకొక ప్రాంతం అంటూ రాజకీయ నాయకులు, అది పార్టీ ఏదైనా టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ అనే విషయాన్ని పక్కన పెడితే ఇంకా నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ప్రజల్ని ఇంకా కూడా ఒక రకంగా గందరగోళానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కాదనుకోవచ్చా? 100% ఈ విషయంలో నేను మీ పెద్ద పూర్తిగా ఏకీభవిస్తున్నాను. దక్షిణ భారతదేశం దాదాపు 28 to 30% జీడిపి, భారతదేశంలో 1/3 జీడిపి అందించే 5-6 రాష్ట్రాల్లో ప్రముఖంగా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు ముందుగా నిలబడ్డాయి. వాటితో సమానంగా ఏపీ కూడా ఉండాలని ఆశాజనకంగా ఉండే ఇండియన్ సిటిజన్ లో, సౌత్ ఇండియన్ సిటిజన్ లో నేను కూడా ఒక ప్రముఖుని. అయితే అందులో మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే క్లారిటీ. నేను ఇంతకుముందు చెప్పినట్టు అన్ని రాష్ట్రాలు కూడా చాలా ఏళ్లుగా రాజధాని నిర్మించుకొని, చెన్నైకి కానీ, కేరళకు కానీ, తమిళనాడు, కర్ణాటక కానీ కూడా బెంగళూరు, చెన్నై ఇలాంటి నగరాలు ఎంతో గ్లోబల్ సిటీస్ గా అభివృద్ధి చెంది మన
ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అని ఒక అగమ్య గోచరంగా ఉన్న 2014 విభజన టైం తర్వాత అమరావతి అంటూ, వైజాగ్ అంటూ చాలా గందరగోళం సృష్టించి ఇప్పుడిప్పుడే ఏదో సెటిల్ అయిపోయింది. ఒక రాజధాని రాబోతుంది. రేపు పొద్దున ఇన్వెస్టర్లు రాబోతున్నారు. మనకు కూడా ఒక గొప్ప నగరం రాబోతున్న తరుణంలో ఇలాంటి స్టేట్మెంట్స్ డెఫినెట్ గా ఒక గందరగోళానికి ఆస్కారం ఉంది. కాకపోతే దీని మీద బాధ్యత మీరు అన్నట్టు ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, వీరి మీద బాధ్యత ఉంది. ఎందుకు మేము చేస్తున్న అమరావతి నెక్స్ట్ 30 years గా బెటర్ క్యాపిటల్ కాబోతుంది అన్న బాధ్యత టీడీపీ మరొకసారి చెప్పాలి. ఎందుకు మావిగన్ కాబోతుంది, రేపు పొద్దున మావిగన్ రాజధాని అయితే మరి ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ అయిన అమరావతి పరిస్థితి ఏంటి, ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి, ఇప్పుడు రాబోతున్న ఇన్వెస్టర్లకు ఈ గందరగోళ సంకేతం పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా బెరీ చేసుకొని మాట్లాడవలసిన బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా అవసరం ఉందండి. లేదంటే ప్రజలు మరింత గందరగోళానికి గురై అసలు మనం ఎట్టుపోతున్నాం అనే పరిస్థితులు ఉంది. ఇప్పుడు కాకపోతే నేను ముందే చెప్పినట్టు 2029 మేనిఫెస్టోలో పెట్టి ప్రజలే న్యాయ నిర్ణేతలుగా రాజధాని ఏం నిర్ణయించుకొని అంటే ముందు ఏం జరగబోతుందనే ఒక 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 ప్రతిపాదన అయితే అది కొంచెం వెల్కమింగ్ గా ఉందండి విజయ్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. సో ఇది విశ్లేషకులు Thanks, sir. ప్రశాంత్ గారు చెప్తున్నటువంటి మాట. సో ముఖ్యంగా ప్రజల్ని గందరగోళానికి గురి చేయకుండా రాజకీయ నాయకులు చేసేటువంటి వ్యాఖ్యలు కూడా కాస్త ఏదైతే వాళ్ళు చెప్పేటువంటి విషయాన్ని ఆచరణాత్మకంగా అది సాధ్యపడుతుందా లేదా అనేటువంటి విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించాలి. సో జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికల మేనిఫెస్టోలో మ్యావిగన్ను ఏపీకి సంబంధించినటువంటి రాజధానిగా గుర్తింపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము అంటూ ఆయన చేసిన ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చిందో, అందుకు అవసరమైనటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయనేటువంటి విషయాన్ని కూడా ఆయన వివరించాల్సినటువంటి పరిస్థితి. అలా చేయకుండా కేవలం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు అందరూ కూడా గందరగోళానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. చూడాలి మీరు రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇది మరింత ఎంత వివాదానికి దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయో కూడా కాలమే నిర్ణయించాలి. మీరేమనుకుంటున్నారు? సో జగన్మోహన్ రెడ్డి చేసిన స్టేట్మెంట్ అండ్ కామెంట్, సో అలాగే ప్రశాంత్ గారు చెప్పినటువంటి అనాలిసిస్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.